చేసిన గత వారం అంతా కాచి కాపాడి మరొకటి మన జీవితంలో అనుభవించిన దేవుడికి వందనాలు తెలియజేస్తూ ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి శక్తిని బట్టి బలాన్ని బట్టి దేవుని కృపను బట్టి మరి పుట్టినరాశం చెల్లిస్తూ జూలై మాసము 5వ తేదీన ఆయన సంతలో ఓపించి ఆయన నామాన్ని కనపరచడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడి వందనాలు తెలియజేస్తూ మరి ఆరోగ్యంలో పాల్గొనడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి వందనాలు తెలియజేస్తూ అందరం కూడా ప్రార్థన చేసుకుంటాము ఆత్మ ప్రార్థన చేసుకుంటాము. గత కాలం అంతా దేవుడు చేసిన జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలమై మరి ఆయన చేసిన మేలును బట్టి దేవుడికి వందనాలు తెలియజేద్దాము. ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడా మహోన్నతుడా జీవన మా ప్రభువా జీవనపతి ఈ బంగారు పాదములకు ఆయన ఎప్పటి పాదములకు తండ్రి వందనాలు ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. సర్వోత్తరుడు తండ్రి సర్వాధికారులు సర్వ సృష్టికర్తవు నీతిమంతుడు తండ్రి నీకు వందనాలయ్యా. న్యాయవంతుడు సత్యవంతుడు సర్వయుగాల్లో సజీవమైన మా తండ్రి మా దేవ మా రక్షగా వయసయ్యా నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మార్పు లేని దేవుడు ఆయన మరువని దేవుడు తండ్రి నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. 10,000 అంతస్తులుగా అతి కాంక్షలుగా నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రములు ప్రభావ నాయన ప్రభావ తండ్రి నాయన. గత మాసం అంతా కూడా కాచి కాపాడి మరొక మాసము తండ్రి నాయన ప్రభావ జూలై మాసము తండ్రి 5వ తేదీ వరకు నాయన మమ్మల్ని సజీవంగా ఉంచినందుకు తండ్రి నీకు వందనాలు ప్రభావ. అయ్యా మేము తండ్రి బలంగా ఉన్నామంటే ఆరోగ్యంతో ఉన్నామంటే క్షేమంగా ఉన్నామంటే కేవలం నీ కృప నీ కనికరమని దయ అంతకంటే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని విడువని దేవుడు ఆయన ఎడబాయిన దేవుడు తండ్రి నీకు వందనాలు ప్రభావ. అయా నిత్యం మమ్మల్ని కాచి కాపాడే తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ. ఎక్కడ పడిపోయిన మా జీవితాలను తండ్రి వెతికి రక్షించావు ఆయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మా పాదముల ప్రభావ బండలు నిలిపి మా అడుగులు స్థిరపరిచినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి నీకు వందనాలు ప్రభావ. అయా తండ్రి ఎన్నిక లేదని ఏర్పరచుకున్నావు తండ్రి నీకు స్తోత్రములు ప్రభావ. నీ సొత్తుగా నీ ప్రజలుగా నీ జనాంగులుగా నీ నామం పెట్టబడిన ప్రజలుగా తండ్రి మిమ్మల్ని పెంచుకున్నందుకు ఏర్పరచుకున్నందుకు స్థిరపరిచినందుకు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మరి దినాన ప్రభావం ఆనందించడానికి అందరూ కూడా మీకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శుద్ధ హృదయం మాకు దయచేయండి నాయన. యథార్థ హృదయం మాకు దయచేయండి తండ్రి. పూర్ణాత్మతో పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో ప్రభావ మనస్ఫూర్తిగా ఆలోచించే భాగ్యం మాకు దయచేయమని తండ్రి వేడుకుంటున్నాను ప్రభావ. మీకు కూడా మీ సహాయం దయచేయండి నాయన. దీన మనసు మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నెమ్మది మనసు మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. శాంతి సమాధానంతో కూడిన మనసు మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభావ. నిన్ను ఆరాధించేవారుగా నీ నామాన్ని మయపరిచేవారుగా నీ నామాన్ని కనపరిచేవారు నిత్యము ఉండులారుగా తండ్రి మీ కృపను మీ సహాయము మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. స్థుతులపై ఆశ్రయంగా నీకు వందనాలు ప్రభావ. 24 ప్రజలతో 4 జీవులతో అయ్యా కోరుకున్నతో నిత్యము పరిశుద్ధులుగా పరిశుద్ధులు కొనియాడబడుతున్న మా పరమ తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. ఆ గుంపులో తండ్రి మేము ఉండులా ఉన్న ప్రభావ మీ కృపను మీ సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు ప్రభావ. అయ్యా ఇంతకంటే గొప్ప ధన్యత ఇంతకంటే గొప్ప భాగ్యం మాకు ఏమున్నదయ్యా నీకు స్తోత్రములు తండ్రి. దేవా నీకు వందనాలు తండ్రి. ప్రభావ నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఆయన మీకు ఇష్టమైనది ఏదైనా వర్గంలో ఉంటే మాలో ఉంటే ప్రభావ అయ్యా శుద్ధీకరించమని నీ అన్ని కాల్చి బంగారం లేదంటే ప్రభావ పట్టపడడం తండ్రి నాయన పరిశుభ్రపరచమని కూడా సహాయం దయచేయమని తండ్రి వేడుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు ప్రభావ. అయ్యా నీకు వైభాగంత ప్రభావం చెల్లించుకోండి తండ్రి. దినాలందరూ మీరు ఒక తోడుగా ఉండండి తండ్రి. మీకు ఆవులను దయచేయండి. దురాత్మందమైన శక్తులు ఏ లయపరచబడిన తండ్రి నాయన. అయ్యా అనుగ్రహించండి తండ్రి. పెట్టుకున్నాడు తండ్రి నీకు స్తోత్రము ప్రభావ. అనుగ్రహించండి కరెంట్ వాతావరణాన్ని మీ స్వార్థం పంచుకుని పెట్టుకుంటున్నాడు తండ్రి. పాటలు రాష్ట్రంగా చక్కటి స్వార్థంలో దయచేయండి తండ్రి. అయ్యా అనుగ్రహించండి. సాక్షుల తోడుగా ఉండండి. బైబిల్లో తోడుగా ఉండండి తండ్రి. వాళ్ళ మీద తోడుగా ఉండి మీ అయ్యా తండ్రి నోటికి తోడుగా ఉండి మాట్లాడిన బలపరచమని మీకు కూడా మీ సహాయం అనుగ్రహించమని అయ్యా తండ్రి మీరు తోడుగా ఉండమని తండ్రి. దినజీవుల చేత అందరూ మనం బలపరచమని దీవించి ఆశీర్వదించమని ప్రతిపడి కూడా మీకు కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన నీకు స్తోత్రం తండ్రి. వచ్చేవారందరి బట్టి మీకు వందనాలు జ్ఞాపకం చేసుకొని ప్రాణులు తోడుగా ఉండమని
చెల్లించుకుంటూ ప్రభు మరొకసారినైనా పంపించిన గొప్ప ధన్యతను బట్టి ఆయన భాగ్యమును బట్టి మీ నామానికి వందనాలు చెల్లించుకుంటూ ప్రభు అయ్యా తండ్రి అయ్యా మొదటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ మిమ్మల్ని అందరూ అప్పగించుకుంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ త్వరగా రానైన యేసు క్రీస్తు జీవనామంలో ప్రార్థించడంతో అడుగుతున్న పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. నామానికి మహిమ కలుగుగాక. రాజరాజేంద్ర గారిగా ఉంటానయ్యా అనుకుంటూ ప్రభునామాన్ని మహిమపరుచుకుంటాము. రాజరాజ సన్నిధిలో ఉంటానని పాల్పడుకుంటూ ప్రభునామాన్ని చదువుతాం. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ కదిలిస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ కదిలిస్తానయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం నిన్నారాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా
హల్లెలూయా. గట్టిగా కూడా హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగుగాక. మరొక పాట పాడుకుందాము. మేలులు నీ మేలులు మరచిపోయినాయా అనే పాట పాడుకుంటూ మేలులు నీ మేలులు మరచిపోయినాయా, నా ప్రాణము నా తోడు విడిచిపోయినాయా అనే పాట పాడుకుంటూ దేవుడు గురించి మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, Babu
హల్లెలూయా హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. శ్వేతగా నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదుగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు
కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా నేనని చెప్పుటకు నాకేమీ లేదు సామాన్యమనుటకు నాకని ఏమీ లేదు నేనని చెప్పుటకు నాకేమీ లేదు సామాన్యమనుటకు నాకని ఏమీ లేదు అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా నామానికి మహిమ కలుగుగాక. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా. దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్లా నిండి ఉన్నావు నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసారా నీ సన్నిధిలో
హల్లెలూయా హల్లెలూయా. పాటలు పాడటం మాకు వరకాలి గౌరవిస్తున్నాయి. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగుగాక. ఇంకొక పాట తేనె కంటే మధురము యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగైయున్నది నీ వాక్యమే దీపము నా త్రోవకు వెలుగైయున్నది యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము యేసయ్యా నీ మాటలు జీవపు ఊటలు కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో ఆదరించును ఆవరించును తీర్చిదిద్ది సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును ఆదరించును ఆవరించును తీర్చిదిద్ది సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము యేసయ్యా నీ మాటలు జీవపు ఊటలు యేసయ్యా నీ మాటలు తేనె కంటే మధురము యేసయ్యా నీ మాటలు రెండంచుల ఖడ్గము హల్లెలూయా హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగుగాక. తర్వాత వస్తుంది మన మధ్యలో ఉన్న మలసుకుంటూ వస్తుంది
హల్లెలూయా. హల్లెలూయా. అందరం కలిసి పాడుకుందాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు దిగులేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు,
వర్షంలో కనిపిస్తుంది. అది లేచిన పడదాము పాట పాడుకుంటూ మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తాము. అనేసినప్పుడు పాట పాడుకుంటూ దేవుని ఆరాధిస్తున్నాం. అలా చేసిన సమయంలో బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాము. హలో Jesus
బహుశా మనం అనుకోవచ్చు, దీన్ని ఎలాగైనా ఓవర్కమ్ చేయాలి, దీన్ని ఎలాగైనా దాటాలి. ఏంటి ఈ పరిస్థితి? ముందుకు వెళ్తే ఎర్ర సముద్రం, వెనక్కి వెళ్తే ఫరో సైన్యము. ఎలాగునా ఏం చేయాలి? మనకు అసాధ్యమే, కానీ మన దేవుడు ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. నాకు అసాధ్యమైనది ఏది లేదు అసాధ్యమైనది. ఆయన మన కోసం రాజ్యాంగం మారుస్తూ ఉన్నాడు. ఎస్తేరు మొరపెట్టినప్పుడు, మొర్దెకై మొరపెట్టినప్పుడు, ప్రజలందరూ ఉపవాసం ఉండి మొరపెట్టినప్పుడు ఆయన మరి మరణపు శాసనాన్ని మార్చిన దేవుడు. ఎవరైతే ఆ మరణాన్ని శాసించారో, మరణాన్ని రాశారో, వారి మరణాన్ని శాసించిన దేవుడు. కాబట్టి నా ప్రియ జనాంగమా, నా ప్రియ సహోదరులారా, ఈ యొక్క సమయంలో దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. అది ఏ సంఘటన అయినా, ఏ విషయమైనా, రాజ్యాంగం మార్చేవాడు నేను, దాన్ని తారుమారు చేయగలిగిన దేవుడను సమర్థత నాకుంది. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి అందరం మరొక్క మారు హృదయం ఆయన ఆరాధిద్దామా? మరొక్క మారు. నీవే కదా నా ఎత్తాలి గొంతెత్త అందరం మనసారా. నీవే కదా నా ఆరాధనా స్తుతి మాసమంతా కాచి కాపాడి మరొక మాసంలో ప్రవచించిన దేవుడికి చేసిన మేలను బట్టి అమ్మగారు ఆరాధించిన తర్వాత కూడా దేవుడు ఆరాధిస్తారు. ఇంకొకరు అందరూ కలిసి దేవుడు ఆరాధించుకుందాం.
వందనాలు వందనాలు. ఏ ఒక్కరు కూడా మానం ఉండకూడదు. మరి మనస్ఫూర్తిగా మన దేవుని కాపాడినందుకు వందనాలు ప్రభువా. స్తోత్రం. అవును ప్రభువా. అవును నాయన. అవును ప్రభువా. వందనాలు తండ్రి. స్తోత్రం అయ్యా. అవును వందనాలు తండ్రి ప్రభువా. వందనాలు వందనాలు పాటలో మీరున్నారు తండ్రి. తండ్రి మీకు వందనాలు. మా సంఘాన్ని దీవించి అవును ప్రభువా. అలాగే వాక్యం చెప్తుండగా దేవా. ఈ కృపను స్తోత్రం స్తోత్రం. మా హృదయాన్ని తెలుసునాయి. అలాగే చెప్తున్న నీ బిడ్డలకి మహిమ పరిశీలన దేవా. ఆత్మతో స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే మా సంఘాన్ని దీవించి అవును తండ్రి. ఈ కృపతో నడిపించిన ప్రభు. మా చిత్తం ఏమీ కాదు, మా ఇష్టం ఏమీ కాదు నాయన, మా జ్ఞానం ఏమీ కాదు నాయన. అంత నీ చిత్త ప్రకారంగా నడిపించే దేవుడు వేసేలా నీకు వందనాలు వందనాలు. స్తోత్రములు పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు వందనాలు అయ్యా. మమ్మల్ని ఎంతగానో దీవిస్తున్న దేవానికి ప్రతి బిడ్డని కూడా దీవించాలి. ప్రతి కుటుంబంలోని గొప్ప రక్షణ దయచేయండి. ఏ బిడ్డకు రక్షణ లేదు ఆ బిడ్డకి రక్షణ దయచేసి లోకంలో నైనా తప్పిపోకుండా ఎంతో విశ్వాసంతో భయభక్తులతో జీవించే కృపను దయచేయండి. ఎంతో నీ జ్ఞానంలో నడిచే భాగ్యాన్ని దయచేయండి. ప్రతి ఎవరి బిడ్డల్ని దీవించిన ప్రతి వృద్ధుల్ని దీవించిన సంఘ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించండి. యేసయ్యా నీకు వందనాలు. మా కుటుంబాలు ఎంతగానో నువ్వు దీవిస్తున్నావు నా దేవుడు యేసయ్యా. లోకంలో మేము జీవించుకుండగా నీ అంత భయభక్తులు కలిగి జీవించే కృపని జ్ఞానాన్ని మాకు ఇచ్చిన దేవానికి వందనాలు. ప్రతి బిడ్డని కూడా నువ్వు మార్చిన నీ సన్నిధిలో నిలబెట్టుకున్నావు. ఎంతగానోనైనా మేము ఎంతగానో తప్పిపోకుండా నీ అంత భయభక్తులు కలిగి జీవించడం నాకు మంచి మనసును దయచేయండి. అలాగే నా తండ్రి నీ అంత విశ్వాసంతోనైనా దయచేయండి నాయన. అలాగే నా తండ్రి ఎంతగానో నాయన చిన్న బిడ్డను కూడా దీవించండి. నీ అంత భయభక్తులు సద్గంధు నాయన నీ జ్ఞానాన్ని దయచేయాలి. సంఘాన్ని ఇంకా దీవించి ఆశీర్వదించండి. నడిపించమని సాయంకాలం ఆరాధన కూడా దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తునామమున వేడి వేడుకుంటున్నాను నా ప్రభు. ఆమేన్ ఆమేన్. అతగారు తీసుకురాలి ఆ రైలు పోతున్నారు. ప్రేమ పరిశుద్ధమైన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవనాయన, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మా యేసయ్య, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవనాయన. దినదినము నాయన క్షణక్షణము తండ్రి నీ రెక్కల నీడలో దేవ మమ్మల్ని భద్రపరుస్తున్నందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవ. నాయన నీవు ఇచ్చిన గొప్ప రక్షణకై కూడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న దేవ. తల్లి మర్చిన తండ్రి విడిచిన నీడబడు ఎడబాయను అని దేవ నీ మాట మాకు సెలవిచ్చినందుకై తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నాయన. పరలోకమున
జీవితాలని నాయన నీ కొరకు జీవించే సహాయం చేస్తున్నావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. తండ్రి మాలో ఎన్నో తప్పులు ఉన్నప్పటికీ తండ్రి నాయన మమ్మల్ని క్షమిస్తున్నావు తండ్రి, సరి చేస్తున్నావు దేవా నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనారోగ్యాలతో మేము ఉంటున్నప్పుడు నాయన ఉంటున్నావు, స్వస్థనిస్తున్నావు తండ్రి. డాక్టర్ కన్నా నువ్వు పరిపూర్ణమైనవాడు తండ్రి నాయన. నా ప్రార్థన వింటున్నావు నాయన, ఆలకిస్తున్నావు తండ్రి నాయన. కుటుంబాలలో తండ్రి ఏ సమానుగా నువ్వు ఉంటున్నావు తండ్రి. సంఘాలలో తండ్రి సంఘంలో ప్రతి ఒక్క సంఘంలో నువ్వు ఉంటున్నావు నాయన. తల్లిగా తండ్రిగా ప్రతి ఒక్క విషయంలో తోడు ఉంటున్నావు దేవా నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. ఎంతో మందికి నాయన స్వస్థనిచ్చావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా తండ్రి నాయన. మాకు కావలసిన అక్కలు అవసరాలు నాయన ఎన్నో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క అక్కలు అవసరం తీరుస్తున్నావు తండ్రి. ఈ లోకంలో ఉన్నప్పుడు నాయన ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు వస్తాయి మనలో సెలవిచ్చినావు తండ్రి. అవన్నిటికీ దేవా మేము తట్టుకునే శక్తిని మాకు ఇస్తున్నావు నాయన. నీలో ముందుకు నాయన అడిగేయడానికి నాయన ముందుకు సాగులాగున తండ్రి నీ కృపనిస్తున్నావు నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. మేము బలహీనంగా ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నావు నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతిరోజు నాయన గూగుల్ మీట్ లో జాయిన్ అవుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నావు దేవా తండ్రి నాయన. అనేకుల గురించి నాయన ప్రార్థించ ధన్యత మాకు ఇస్తున్నావు నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆన్లైన్ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు నాయన. 8 గంటల నుంచి నాయన రాత్రి 11 సమయం వరకు నాయన అనేక సమస్యల గురించి నాయన మేము ప్రార్థించ ధన్యతను మాకు ఇస్తున్నావు. మా ప్రార్థన ప్రతిఫలం కూడా నువ్వు ఇస్తున్నందుకు తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. షుగర్ తో నాయన ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారో నాయన తండ్రి. షుగర్ తక్కువగా నార్మల్ గా ఉండలాగా నీ కృపణిస్తున్నావు తండ్రి నాయన. బీపీతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నావు నాయన. వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాలను ఇస్తున్నావు తండ్రి. రకరకమైన వ్యాధులు నాయన ఎన్నో ఈ లోకంలో ఉన్నప్పటికీ తండ్రి నాయన మా పట్ల తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డల పట్ల తండ్రి కానీ ప్రతి సంఘంలో జరుగుతున్న ఆరాధన బట్టి తండ్రి నాయన తండ్రి నువ్వు మహిమ పొందుతున్నావు దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఆవగించంత విశ్వాసం ఉంచడం చాలు అని దేవా నీ మాటను సెలవిచ్చినావు తండ్రి నాయన. అటు విశ్వాసం కలిగి మేము ఆరాధించ ధన్యత మాకు ఇచ్చినందుకై తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. తండ్రి ముఖ్యంగా తండ్రి సంఘాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నందుకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా నాయన. తండ్రి కూడా ప్రతి ఒక్కరి అక్కల అవసరం తీర్చినందుకు వందనాలు తండ్రి. ముఖ్యంగా తండ్రి సమయానికి నువ్వు నడిపించినావు దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతమంది సమయానికి రాలేకున్నారో వాళ్ళను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నందుకై తండ్రి. సమయం కూడా నువ్వు నడిపించబోతున్నందుకై తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మా ఆలోచనలు, మా తలంపులు కాదు కానీ దేవా నీ చిత్తానుసారంగా తండ్రి మేము జీవించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన స్తుతి ఆరాధన యేసయ్య బంగారు పాద దగ్గర సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈసారి మనం బైబిల్ చదువుతున్నాం, బైబిల్ చేసుకుంటాము. ప్రబలిగా ఉంటుంది అక్కడ ఎందుకు వస్తారు మరొకసారి లేచి పడదాం. లేచి పడతాము. కీర్తన గ్రంథము 108వ అధ్యాయం సామ్ చాప్టర్ 108 13 ఉన్నాయి. అక్కడ మనం కూడా చదువుకుంటాం. కీర్తన గ్రంథము 108వ అధ్యాయము 13 కనుక మనం చదువుకుంటాం. దేవా దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. సర్వమండలమా సితారా మేలుకొనుడి. నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలను నిన్ను కీర్తించెదను. యెహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. నీ సత్యం
దేవా దేవా ఆకాశము కంటే అత్యున్నతముగా నిన్ను కనపరచుకొను నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనేమో నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రదర్శించదను శకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను గిలాదు నాది మనష్షే నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం యూదా నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పల్లెము ఏదోము మీదకి నా చెప్పు విసిరివేయుదును ఫిలిష్తీయుని బట్టి జయోత్సవము చేసి ఉన్నాను. కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును ఏదోములోనికి నన్నెవడు నడిపించును. దేవా నీవు మమ్మును విడనాడి ఉన్నావు కదా. దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయం శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము. మా శత్రువులను అనగదొక్కువాడు ఆమేన్. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దేవుడిచ్చి ఆశీర్వదించుగాక. ఆ నామానికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో సాక్షుల సమయం కనుక మరి దేవుడు చేసిన పేరు పంచుకోవాలని ఆశ కలిగి ఉంటే మరి ముందుకొచ్చి కబుర్లు పంచుకోవాలిగా ప్రభుత్వం మనవి చేస్తా ఉన్నాను. గడిచిన 26వ తారీఖు నాగా చెప్పాడు అనమాట. చాలా సార్లు ఆరోగ్య విషయంలో కానీ అవన్నీ విషయంలో కానీ ఆ కుటుంబం గురించి కానీ ప్రేర్ చేశారనమాట. అంటే ఊర్లో ఎండలు ఎక్కువ ఉన్నాయి. సో దానికి ఆయనకి హెల్త్ బాగోలేకపోవడం వల్ల మళ్ళీ ఎండల వల్ల తట్టుకోలేకపోయాడు. ఆ రోజు 9:30 కూడా 26వ తారీఖు 9:30 కూడా మా అమ్మ ఫోన్ చేసి మాట్లాడింది. ఇంకొక అరగంట 45 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ వచ్చింది. నాన్నకి నోటంతో మాట కూడా రావట్లేదు, తొందరగా బయలుదేరండి అని చెప్పేసి ఫోన్ వచ్చింది అనమాట. అంటే చనిపోయాడని చెప్తే నేను భయపడతానని చెప్పి నోటంలో మాట రావట్లేదు, తొందరగా బయలుదేరండి అని ఫోన్ చేసి చెప్పారు. నేను ఎట్లా వెళ్ళాలా ఏంటి దాన్ని కొంచెం భయంతో ఉండేది. స్టేషన్ మధ్యలో మా తమ్ముడు వాళ్ళందరూ వచ్చి కలిసారనమాట. అక్కడ నుంచి అందరం కలిసి వెళ్ళాను. నేను గ్రూప్లో పోస్ట్ చేశాను నాన్నగా చనిపోయారు అని చెప్పేసి. అన్నయ్య అడిగాడు అంటే నేను ఇంకా ఈ అడవిలో ఉండి నేను సరిగ్గా ఫోన్ చూసుకోలేదు, ఏం లేదు, నేను అందులో ఇంకా రిప్లై ఇవ్వలేదు. అన్నయ్య నాకు ఫోన్ చేశాడు స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎలా జరిగింది సిస్టర్ ఏంటి అని చెప్పేసి ఫోన్ చేశాను అనమాట. ఇట్లా హెల్త్ బాగాలేదు అన్నయ్య అందుకే చనిపోయాడు అని చెప్పి చెప్పారు. అప్పుడు మీకు అర్థం సో ఇంకా మన ఏరియాకి నెల అయిపోయింది. అది నాన్న ఉన్నప్పుడు లోటు ఏంటి, లేనప్పుడు లోటు ఏంటి నాకు అర్థమవుతుంది అనమాట. ఎందుకోనంటే ఆయన ఉన్నప్పుడు కంటిన్యూగా ఫోన్లు చేసి అట్లా చేసినప్పుడు ఊరికే ఫోన్ చేస్తున్నాడు అనుకునేదాన్ని నేను. ఇప్పుడు లేకపోతే ఎవరు ఫోన్ చేసే వాళ్ళు కూడా లేరు, ఇంకా ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. అంటే నాకే వస్తే అందరూ ఫోన్ చేస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు ఇదని, కానీ తల్లిదండ్రులు చూపెట్టినంత ప్రేమ ఇంకెవరు చూపెట్టరు అసలుకి. ఎందుకంటే ఏదైనా చిన్న విషయం అయినా పెద్ద విషయం అయినా మనం వాళ్ళతో పంచుకుంటాం కదా, వేరే వాళ్ళకి ఎవరికి చెప్పి ఏదైనా సరే వాళ్ళు మన గురించి వెళ్తాగా చూస్తారు. ఎందుకంటే ఏదైనా ఆఫీస్లో సమస్యలు అని ఏదైనా ఇబ్బంది వచ్చిందని ఇదని నేను ఫోన్ చేసి చెప్తాను కదా, నా ముందు మంచిగానే మాట్లాడి మంచిగానే చేస్తారు. ఇలా నా వెనక అయిపోయి వాళ్ళు చెప్పుకొని నవ్వుకుంటున్నారు అంట. తర్వాత నాకు తెలిసింది ఎట్లా
నా కళ్ళు బాగాలేదు ప్రేయర్ చేయమని చెప్పాను కదా, నాకు తెలిసిన ఆంటీ ఉంది, నాకు ఫోన్ చేసి చెప్పాను ఇట్లా కళ్ళు కనిపిస్తలేదు అమ్మా, ఇలా సంగతి అని చెప్తే ఆమె ఏం చేసిందంటే నాకు తెలిసిన అక్క ఫోన్ చేసి అది గుడ్డిదయింది, కళ్ళు ఏం కనిపిస్తలేదంట అని చెప్పి నవ్విందంట. ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది ఇట్లా చెప్పామంట కదా కళ్ళు కనిపిస్తలేదని, ఇలా గుడ్డిదని అని చెప్పి నవ్వుతుందామా అని చెప్పేసి. లాస్ట్ టైము నేను ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వెళ్తున్నాను చెప్పాను కదా, అయితే నిన్న కాక మొన్న నాకు ఫోన్ వచ్చింది మళ్ళీ ఎల్వి ప్రసాద్ నుంచి, మీరు సర్జరీ చేయించుకోవచ్చు అని చెప్పేసి నేను ఆఫ్టర్నూన్ వెళ్ళాను అనమాట. రేపు కాక ఎల్లుండికి ఇది కన్ను ఆపరేషన్ ఉంది అంటే చిన్న ఏజ్లో వచ్చే చూడాలు నాకు వచ్చినాయి అంటే అందరిలో ఉంటాయి అంట ప్రతి ఒక్కరిలోనూ. కాకపోతే కొంతమందికి బయటపడతాయంట, కొంతమందికి బయటపడదంట. అది మరి నాకు బయటపడ్డది అనమాట. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు నా దగ్గర లేదు, సరిగ్గా నేను ఫుడ్ తిని కనుక అట్లా ఉండడం వల్ల అప్పుడు చూడాలి అనేది తొందరగా బయట వేసిందంట. మామూలుగా అయితే 55 years 60 years ఆ టైంలో వస్తాయంట. సరిగా ఫుడ్ తినక సరిగా కావాల్సిన విటమిన్స్ ఇది కాక నాకు తొందరగా చూడాలి బయట వేసింది. 2 కళ్ళకు వచ్చినాయి. ఇదైతే మొత్తంగా చాలా ఇదైపోయింది. దీనికైతే ఇంకా కొంచెం టైం ఉందన్నారు. అందుకని రేపు కాక ఎల్లుండి పొద్దున 2 గంటలకు రమ్మని చెప్పారు. కళ్ళు చూపడం ఆపరేషన్ చేస్తామని చెప్పారు. మరి మా గురించి మా కుటుంబం గురించి ప్రేర్ చేయండి. ఇంకోటి నాన్న చెప్పినప్పుడు మ్యాథ్స్ వాళ్ళందరూ వచ్చారు అన్నమాట. 6 మంది దాకా వచ్చారు, చూశారు. ఈ 2 నెలల నుంచి అయితే నేను సరిగ్గా వచ్చినా రాకపోయినా మా సార్ మాత్రం 3 సార్లు కట్ చేయలేదు, ఇస్తూనే ఉన్నారు. మళ్ళీ ఈ మంత్ కూడా నేను 15-20 days ఉండను అనమాట. ఇక నాకు సర్జరీ చేయించుకొని ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఒక 4-5 days అయిన తర్వాత మరి సర్జరీ అంతా బాగా జరిగేలాగా క్షేమంగా వచ్చేలాగా ప్రేర్ చేయండి. నేను ఎక్కడ ఉన్నా కూడా దేవుళ్ళ నుంచి రొట్టెలు పోకుండా జాగ్రత్తగా ఉదయం అందరూ కుటుంబ గురించి ఆపం చేయండి. ఇంకా మా అమ్మ కొంచెం ఇంకా బయటకు రాలేదు అంటే మా ఇంట్లో నుంచి కొంచెం ఆ విషయంలో గురించి కూడా ప్రేర్ చేయండి. ఆ గురించి నా కుటుంబం గురించి మీరు అనుకోవచ్చు ఎప్పుడో సాక్ష్యం చెప్తుంది కదా ఇది కదా అని చెప్పేసి నేను అంత సాక్ష్యం చెప్పి అర్థం చేస్తున్నాను. దేవుడు నాకు అర్థంకి అన్ని మేలు జరిగిస్తూనే ఉన్నాడు. అందుకే నేను సాక్ష్యం చెప్పే దగ్గర ఎప్పుడు నేను చర్చికి వచ్చి ఉంటే కనుక నేను డెఫినెట్గా సాక్ష్యం చెప్తాను అనమాట. చిన్న సాక్ష్యం కూడా తీసుకెళ్ళించుకుంటాను. మనం ప్రతి వారం చూస్తాం కదా, అక్కడికి వచ్చిందంటే మనకు సాక్ష్యం ఉంటుంది. ఆ రోజు ఒక సంఘ కాపరిగా లేదంటే ఒక తమ్ముడుగా నేను చెప్పేది ఏంటంటే దేవుడికి వాడు చెప్తుందంటే తండ్రి లేని లోటు అమ్మాయికి అంటే నాకు తెలుసా అదే మనం చూస్తాము. ఎక్స్పీరియన్స్ అంటే కొన్ని విషయాలు మనకు అర్థమైపోతూ ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను కూడా, కుమార్తె తన తండ్రిని ఎలా ఫీల్ అవుతుంది అంటే రాజుగా ఫీల్ అవుతుంది. మరి మీరు ఎలా ఫీల్ అవుతారు కానీ సహజంగా అయితే అలానే జరుగుతుంది. తన తండ్రి జోలికి ఎవరైనా వస్తే ఏ కుమార్తె కూడా కొడుకు కూడా ఊరుకోడు. తండ్రి తన కుమార్తెను ఎలా ఫీల్ అవుతాడంటే ప్రిన్సెస్గా ఫీల్ అవుతాడు. రాజకుమార్తెగా తన కూతురుని ఆయన ఫీల్ అవుతాడు అనమాట. కుమారులు అయితే అలానే ఉండాలి. చెప్పేది అలా ఇప్పుడు ఎలా ఇస్తున్నారో అలానే ఉండాలి, అలానే ఉంటారు కూడా. కుమారులు అయితే తన తండ్రి రాజు. ఇప్పుడు నాకు అంటే చెప్తున్నాను అలా 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 ఉంటారు మన మైండ్ అలా ఉంటారు. తండ్రికి కూతురు ఒక ప్రిన్సెస్ అనమాట. మనం చూస్తాం కదా స్టేటస్ పెడతారు లిటిల్ ప్రిన్సెస్ అంటే. నిజంగా ఆ తండ్రి ప్రేమ ఆ లోటు దాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. దాన్ని ఎవరు కూడా కన్న ప్రేమ వేరు. కన్న ప్రేమ పరాయి ప్రేమ చాలా తేడా ఉంటుంది, చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ దేవుడు అంటారు మనకు మీతో అంటున్నాడు, ఆ కన్న ప్రేమకు మించిన దేవుని ప్రేమ. హల్లెలూయా. కన్న ప్రేమ కంటే ఆ ప్రేమను మించిన ఇంకొక ప్రేమ ఏంటంటే అది దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ సంఘం ద్వారా మనం దేవుడు చేశాడు, అంత చేస్తాడు. మనుషుల సహాయము పెడతాం, అది లిమిటెడ్. కానీ దేవుడి సహాయం మాత్రము అన్లిమిటెడ్. వస్తూనే ఉంటుంది ఆ సహాయం, ఆ ప్రేమ వస్తూనే ఉంటుంది. దానికి అడ్డుకట్టలు లేవు. మనుషులు ముందులాగా మాట్లాడతారు, వెనుకలాగా మాట్లాడతారు. కానీ దేవుడు మాత్రము నీ ముందుకు వెనకాల ఆయన ఒకే మాట మాట్లాడతాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, శాశ్వతమైన ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక ఎడలు నేను కృప
తల్లిదండ్రులు, మనకు దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు, మనము వారికి దేవుడు ఇచ్చిన కుమార్తెలు. ఏదో ఒక రోజు మనం ఏం చేయాలి? ఈ లోకాన్ని ముగించుకొని, ఈ యాత్ర ముగించుకొని వెళ్ళాలి. కాబట్టి మరి ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు శాంతి సమాధానం మధ్య దయచేయాలన్నా. అంటే మీరు ఇప్పుడు ఒక మాట అంటే ఇందాక అన్నారు కదా, ఎవరికి ఫోన్ చేయాలి? ఆ నాన్నగారు అయితే బాధ చెప్తే వినేవాడు, ఆలోచన చేసేవాడు. సంఘం అంతా ఉంది, మీరు ఎక్కడ ఉన్నా సరే మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం నెమ్మది కలుగుతుంది. మేము ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనటువంటి ఏది కూడా లేదు. ఉందా? ఏదైనా ఉందా? ఆయనకు అసాధ్యమైన ఏదంటే కూడా లేదు. మరి ఆయన ఒక తల్లి వాడిని ఆదరించినట్లు ఆయన మనల్ని ఏం చేశారంట? ఆదరిస్తాడు. అంతేనా కదా? తల్లిగా తండ్రిగా మనకు ఆయన నిత్యం ఉండే దేవుడు, నిత్యం ఉండే దేవుడు, కాంచి కాపాడే దేవుడు, మన అక్కర్లు మన అవసరాలు ఎరిగిన దేవుడు కనుక ఈ లోకంలో మాటలు పట్టించుకుంటే వేస్ట్. చెత్త మాటలు చెత్త ఎక్కడ ఉంటుందండి? చెత్త మనం ఎక్కడ పడేస్తామో డస్ట్బిన్లో పడేస్తాం, చెత్త బుడ్డిలో పడేస్తాం అన్నమాట. సో చెత్త మాటలు మాట్లాడుతున్నారు, చెత్త బుడ్డి అన్నమాట. అర్థమవుతుంది కదా? చెత్త మాటలు మాట్లాడుతున్నారు, చెత్త బుడ్డి. చెత్త బుడ్డి ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అర్థమవుతున్నాక నాకు కూడా నేను ఒక మాట చెప్తాను. ఈయన ఇంట్లో ఒక టాక్ వచ్చింది నా గురించి అంట. చెత్తబుడ్డి ఏమంటుంది వద్దులేదు, చెప్పాలవుతుంది, నాకే అర్థమవుతుంది. అంత ఈయనగా మాట్లాడతారండి, చెత్త మాటలు మాట్లాడతారు. చెప్పొద్దు ఆ మాట, అంత చెత్త మాట అదనమాట. నలుగురు అమ్మాయిలు ఉన్న అమ్మాయి అంటే నేను ఎంటపడుతున్నాను. చెత్త మాటలే కదా. ఎంత చెత్త మాటలు అంటే చెత్త మాటలు అంటే ఉద్దేశాలు అర్థమవుతుందా? పట్టించుకున్నాం అనుకోండి, బాధపడాల్సిన అవసరం వస్తుంది. నాకు తెలియదు మరి నలుగురు అమ్మాయిలు అంట ఆమె అంటే నేను పడుతుందంట. మరి ఆమె ఎవరో నాకు తెలియదు, ఆ నలుగురు అమ్మాయిలు ఎవరో నాకు తెలియదు. అలా ఆమె అంటే నేను పడుతున్నానంట. పట్టించుకోవడం అవసరం లేదు. మనం చెత్త కుప్పది. చెత్త కుప్ప దగ్గరికి పోతే బురద ఉంటుంది కదా, రాయేసాం అనుకోండి, బురద ఏమైతుంది? అంతే. చెత్త పుట్టి చెత్త అంతే అనుకో, పక్కన పెట్టాను. మా ఇంట్లో ఒకటే చెత్త మీద చెత్త గురించి మనం వాడడం అవసరం లేదు. ఇప్పుడైనా ఆమె పిలిపించి మరి ఎవరు ఆ నలుగురు అమ్మాయిలు ఎవరు, ఆ నలుగురు అమ్మాయిలు అమ్మేవారు నాకైతే తెలియదు, మా ఇంట్లో కూడా తెలియదు. మరి మీకు ఏమైనా తెలిసి చెప్పండి. చూడండి, ఇట్లా ఉన్నారు మనుషులు, ఇట్లా ఉన్నారు. కాబట్టి అసలు అదొకటి ఆలోచన అవసరం మనకు లేదు. చెత్తను పక్కన పెట్టాలి. మనం చెత్తను తీసుకొచ్చి చూస్తామా, దగ్గర పెట్టుకుంటామా, పక్కన పెట్టుకుంటామా, మనసులో పెట్టుకుంటామా? అవసరం లేదు. మనకి కంపు వాసన వస్తుంది, పక్కన ఉంటే ఏమొస్తుంది? స్మెల్ వస్తుంది. కాబట్టి స్మెల్ వస్తుంది, మనం పక్కన పెట్టుకోం. కాబట్టి ఈ చెత్త మాట్లాడే మనుషులు, చిత్త పనులు చేసే వాళ్ళని పక్కన పెట్టి తీసేసారు. చింత చేస్తే మనం బ్రెయిన్ ఖరాబ్ అయిపోతుంది, మనం ఏమైపోతామో ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇంకా దాన్ని మార్చలేము, అపవాది మార్చలేము మనం. అపవాది ఏమయ్యి? అపవాది దేవుడు మంచోడు కదా, దేవుడు నువ్వు ఎందుకు ఇట్లా చేశావు, ఇప్పటికైనా మార్పడుతుంటే వాడు పొందడు. పని అది. ఇంకా చీకటి వెలుగులోకి రాలేదు, దాని స్వభావంగా అంత అది మార్చుకోలేదు. ఇక మార్చుకోవడం ప్రయత్నం చేసినా కూడా అది మారదంట. దేవుడి వాక్యాన్ని కొంత మీరు ఏం చేయకండి, ముత్యాలు కొంత మీరు ఏం చేయకండి, చల్లకండి. అవి తొమ్మిది కాలంతో మారరు. నువ్వు చెప్పినా మారరు, నేను చెప్పినా మారరు, దేవుడు దిగొచ్చినా వాళ్ళు మారరు. సాధారణ మారరు, వాళ్ళు మారరు. అందుకే సాధారణ వెంబడించే వాళ్ళు ఉంటా ఉంటారు. కాబట్టి దేవుడు చూసి పాదాలను తొక్కి పడేశాడు. అంతే కదా, చెత్త మనసులే కదా, అంటే చెత్త అనుకోవాలంతే. కాబట్టి చింత చేయాల్సిన అవసరం లేదు. తండ్రి కంటే మరి దేవుడు మనల్ని ఆదరించి దేవుడు కనుక మనుషుల సహాయము పెడతాం, లిమిట్ అది లిమిట్. కానీ దేవుడి సహాయం మాత్రం మనకు
అన్లిమిటెడ్గా ఉంది కాబట్టి ఏమాత్రం చింత చేయకూడదు. మురికే కుక్కలు కలిసే ఏమంటే సామెత ఎప్పుడ సామెత అరిసే కుక్కలు మురికే కరవట. ఇది మురిగే కుక్కలు కరవట కుక్కలు అంతే అనుకోవాలి. మరి అప్పుడు అదే అనుకోవాలి. ఏం చేస్తాం? మురిగే కుక్కలు పనికిరాని మాటలు అవన్నీ. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి మీరు మరి ఎక్కడున్నా సరే సంఘం మీ కొరకు ఎప్పుడు ప్రార్థన చేసేవారిగా ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా అక్కర్లో అవసరం ఉన్నా అక్కడనే కాదు ఎవరైనా సరే నాకు చెప్పండి. చేతనైన మట్టుకు మనం ఏం చేద్దాము? ప్రార్థన చేద్దాము, సహాయం చేద్దాము. అక్కడ మనం ప్రార్థన చేసుకుందాము చేద్దాము. కొంత ప్రార్థన జ్ఞాపకం చేసుకొని మరి ఒక 5 దేవుడు తోడుకోమండి సహాయం దయచేయాలన్నా. రైట్. ఇంకెవరైనా ఉన్నారా? సాక్ష్యపరచడానికి ఎవరైనా ఉన్నారా? ఓకే. ఎవరైనా మనం వాక్యం కింద మధ్యలో మనసు పడుతుంది. మనకి ఈరోజు వాక్యాన్ని అందజేస్తారు. అందరం ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో మా అమ్మగారు యాదవ్ అమ్మగారు ప్రార్థన చేస్తారు. వాక్య నిమిత్తమై సిద్ధపడతాం దేవుడు మాట్లాడడానికి. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం వాక్యం.